వాడితో ఇంత యుద్ధం చేసిన తర్వాత ఆయనకి చాలా ఇరిటేషన్ వచ్చిందిట. స్నానం చేయాలి అనుకున్నారట. పరమాత్మ స్నానం చేయడానికి ఏ బాత్రూమ్ సరిపోతుందండి? ఆయన అక్కడ నిలబడి చూశాట. 7 సముద్రాలు పొంగుతూ ఉన్నాయిట. పొంగుతూ ఉన్న 7 సముద్రాల్లోకి ఒక్కసారి ధబ్ అంటూ దూకేటండి పరమాత్మ. దూకితే ట్విస్ట్ ఏంటన్నారు, 7 సముద్రాల నీరు యజ్ఞవరాహస్వామి వారి యొక్క వెంట్రుకలు తడవటానికి చాలలేదుటండి. వెంట్రుకలు తడవటానికి చాలలేదు. ఇదే పరమాత్మ కృష్ణావతారంలో బాలకృష్ణుడిగా పుడితే ఆ యశోదాదేవి పిల్లలకి వెనకాల నలుగు పెట్టి నీళ్లు పోసేవాళ్ళు తల్లులు. ఇప్పుడు అవకాశం తల్లులకి లేదు, పోయించుకునే అదృష్టం పిల్లలకి లేదు. ఎందుకంటే ఆ టైంలో మంచి సీరియల్ వస్తూ ఉంటుంది, మనసంతా నువ్వే ఒళ్ళంతా కొవ్వే. ఆవిడ అందులో ఉంటుంది. వాడు నానిపోతూ ఉంటాడు, లేకపోతే ఏదో సెల్ ఫోన్లో టెక్స్టులు చేస్తూ ఉంటుంది. వాడు పక్కన కూర్చొని దయచేసి ఎవరైనా మా అమ్మకి మెసేజ్ పంపించండి, నేను ఇక్కడ నీళ్ళల్లో నానుతున్నాను అని పెడతాడు వాడు. అది ఇప్పుడు పిల్లలకి నలుగు పెట్టి నీళ్లు వేసే రోజులు లేవుగా అసలు. అవన్నీ అయిపోయినాయి. అవన్నీ హాయిగా ఆ పెంకుటి ఇళ్లల్లో, తాటాకుల ఇళ్లల్లో, పూరిపాకల్లో ఉన్నప్పుడే బాగుండేవి. సాయంత్రం వేళ కాగానే చింత చెట్టు కింద మంచాలు వేసుకొని పడుకొని. అప్పట్లో సీసీ కెమెరాలు లేవు. ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్లే గడపల మీద కూర్చునేవాళ్ళు. అవే సీసీ కెమెరాలు. ఆ ఆనందం ఇప్పుడేం లేదుగా. యశోదాదేవి పరమాత్మని ఒంట్లో కాళ్ళ మీద పడుకోబెట్టి నీళ్ళంతా పోసిన తర్వాత చివరిలో తల్లులు ఏం చేస్తారంటే దోసెడితో కాసి నీళ్లు తీసుకొని ఆ మాడు మీద కొడతారు, మాడు మందం ఎక్కడానికి. యశోదాదేవి ఆ మాడు మీద నీళ్లు కొడితే అన్నట్ట పరమాత్మ. వ్యాసుల వారు చెప్పారట, ఒరే కృష్ణ, ఇంతకంటే నటుడు ఎవరూ లేరురా. యజ్ఞవరాహమూర్తిగా ఉన్నప్పుడు 7 సముద్రాల నీళ్లు చాలేదా? ఇప్పుడు మీ అమ్మ దోసి నీళ్లు నెత్తిని కొట్టంగానే అబ్బబ్బా నీకు భాస్కర్ అవార్డు ఇవ్వాలరా. అంతే. అది పరమాత్మ యొక్క లీలా విభూతి. వీడంటున్నాడు, గోపికలన్ కడున్ వలచి గోటు నబాడెడు పల్లెటూరిలో బాపడు దొంగయు పిరికి బంటు తలంపడు వావివర్తనల్ కాపరి గొల్లవాడు మన కన్యకు ఉత్తమ వంశమాన్యకు బాపురే జోడదెట్లు. ఇంతవరకు పర్వాలా, విని తిట్టాడు.